నాన్న ఈ నవంబర్ 5వ తారీఖు కార్తీక పౌర్ణమి అని చెప్పుకుంటున్నాం కదా. ఆ రోజుటి విశిష్టత ఏమిటి? ఆ రోజు చేయాల్సిన పనులు ఏమిటి? మన హిందూ సంప్రదాయంలో శైలజ అన్ని పౌర్ణములు ముఖ్యమైనవే. కార్తీక పౌర్ణమి మన హిందువులకే కాకుండా గురునానక్ పుట్టినటువంటి రోజు కాబట్టి వాళ్ళు కూడా, సిక్కులు కూడా దాన్ని ప్రధానంగా చూసుకుంటారు. అసలు ఎందుకు ఈ కార్తీక పౌర్ణమికి ఇంత ప్రాధాన్యం వచ్చిందంటే, ఆ రోజు జ్వాలా తోరణం అని చెప్పి అన్ని ఆలయాల ముందు కూడా ఏర్పాటు చేస్తారు. ఏమిటి జ్వాలా తోరణము? ఒకానొక రోజు క్షీరాబ్ది మథనం అయిన తర్వాత హాలాహలం ముందుకు వచ్చింది. శివుడు మింగుయాడు. అప్పుడు పార్వతీదేవి మొక్కుకున్నదట, అమ్మా నేను నీకు ఈ జ్వాలా తోరణం కింద శివపార్వతులు ఇద్దరం కూడా వస్తామని చెప్పి అన్నారు. అందువల్ల ఏం చేస్తారు అంటే, 2 కర్రలు బాపుతారు, దానికి ఒక కొయ్య అమర్చి దాని మీద గడ్డి వేసి ఆ గడ్డిని నేతితో తడుపుతారు. అప్పుడు మంటలు పెడతారు. ఆ శివపార్వతుల విగ్రహాలు 2 కూడా 3 సార్లు దాని కింద నుంచి వస్తారు. అప్పుడు మిగిలిన భక్తులు కూడా వెళతారు. ఇది సమస్తమైనటువంటి మృత్యు దోష హరణం అని కూడా దీనికి అంటారు. సర్వ పాపాలు తొలగిపోతాయి, పునర్జన్మ ఉండదని కూడా చెప్తారు. అందుకనే ఈ సర్వ పాపాలు తొలగిపోయేటటువంటి ఈ జ్వాలా తోరణాన్ని ఆకాశదీపంగా కూడా మన మిగిలినటువంటి పుణ్యక్షేత్రాలలో చూపిస్తూ ఉంటారు. అరుణాచలం అట్లాంటి చోట శ్రీనాథుడు కూడా చెప్పాడు, కార్తీక వేళ భీమశంకరుని నగరం దూరునెవ్వాడు చిచ్చల తోరణంబు అతడు దూరడు ప్రాణ నిర్యాణ వేళ ఘోర యమపట్టణ ద్వార తోరణంబు అని చెప్పి అన్నాడు. అంటే వాడికి ఇక యమలోక ప్రాప్తి ఉండదు అని చెప్పి ఈ జ్వాలా తోరణానికి విశేషమైనటువంటి ప్రాధాన్యాన్ని కార్తీక పౌర్ణమి రోజు చెప్పారు.